ప్రగతి వెలుగులు జలసిరులు తెలంగాణపై కేసీఆర్ సంతకం చానాక కోరాట కేసీఆర్ ఘనత బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్ట్ పూర్తి అసెంబ్లీ ఎన్నికల ముందే ట్రయల్ రన్ సక్సెస్ తీరనున్న నల్లరేగల్ల దాహార్ది 60,000 ఎకరాలకు నీళ్లు లోయర్ పెనుగంగ ఆయకట్టకు మోక్షం గత ప్రభుత్వంలోనే సదర్మాట్ కంప్లీట్ 2017లోనే ప్రాజెక్టుకు హరీష్ రావు శంకుస్థాపన కట్టింది కేసీఆర్ అయితే కాంగ్రెస్ రిబ్బన్ కట్టింగ్ చానాక కోరాట సదర్మాట్కు రేవంత్ స్విచ్ ఆన్. చానాక అనే గ్రామంలో కేసీఆర్ గారు 2016లో దగ్గర 1,200 కోట్లతోటి 50-60 ఎకరాలకు నీరు అందించాలని 5 టీఎంసీలతో కూడిన ఈ చానాక కోరాట అనే ఒక ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఎటు చూసినా భూములే ఉంటాయి. అద్భుతమైన నల్లరేగడి భూములు ఉంటాయి. బైలా, భీంపూర్, తాంసీ ఈ ప్రాంతాలలో అద్భుతమైన భూములు ఉన్నాయి. అయితే ఈ భూముల చుట్టూ గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టల మధ్యలో నల్లరేగడి నీళ్ళు ఉన్నది. బంగారు పంటలు పండవలసిన ఆ భూముల్లో బీడు పడిపోయినాయి. బోర్లు పడాయి. బోర్లు వేద్దామంటే గుట్టలే, బోర్ వేసినా రాతి పొరలు వస్తాయి. కాబట్టి అద్భుతమైన నల్లరేగడి భూములు ఉన్న ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయలేక అనేక సంవత్సరాలుగా అనాదిగా అక్కడి ప్రజలు తంటాలు పడ్డారు, గోసలు పడ్డారు. గుట్టలున్న ఆ ప్రాంతంలో అద్భుతమైన పంటలు పండవలసిన నల్లరేగడి భూములున్న ఆ ప్రాంతంలో నీళ్ళ కోసం గోసలు పడ్డారు. అలాంటి ప్రాంతంలో కేసీఆర్ గారు చానాక కోరాట అనే ప్రాజెక్ట్ని రూపకల్పన చేసి దానికి ఆలోచన చేసి 50,000 ఎకరాలకు నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో 5 టీఎంసీల కోసం లోయర్ పెనుగంగ నుండి వాటర్ని తీసుకోవడానికి దాదాపుగా 1,200 కోట్లతోటి ఒక అద్భుతమైన ఆలోచన చేసిండు. దానికి ఇప్పుడు ప్రతిఫలంగా దీనికి రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కట్టింగ్లు చేసి జబ్బలు జరుచుకుంటున్నాడు. కట్టింది ఎవరు, దానికి శంకుస్థాపన చేసింది ఎవరు, దానికి డబ్బులు కేటాయించింది ఎవరు, అసలు ఆ ప్రాజెక్టు రూపకల్పన చేసింది ఎవరు? కేసీఆర్ గారు. జబ్బలు జరుచుకునేది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇదా రేవంత్ రెడ్డి గారు మీరు కట్టిండ్లా ప్రాజెక్టు? 1,200 కోట్ల రూపాయలు మీరు ఇచ్చిండ్లా? 5 టీఎంసీల వాటర్కి రూపకల్పన చేసింది మీరా? కేసీఆర్ గారి ఘనత. ఒక్కొక్కటి ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల క్రితం తాను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తన కళ్ళ నుండి ఎట్లా చూడాలనుకున్నారో అవి ఒక్కొక్కటి ఇప్పుడు సాకారం అవుతున్నాయి. చూడు, ఇప్పుడు పంటలే పండని బైలా, భీంపూర్, తాంసీ లాంటి ప్రాంతంలో 50,000 ఎకరాలు ఏదైతే ఉన్నదో పడావుబడ్డ ఆ భూముల్లో ఇప్పుడు పచ్చని సిరులు పరుచుకుంటాయి. ఇది కేసీఆర్ సృష్టించిన ఘనత, ఇది కేసీఆర్ సాధించిన ఘనత. ఈ చానాక కోరాట ఘనత కేసీఆర్ది. అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలా ఏం ఈ సంబంధం పని కూడా లేదు. ఓన్లీ రిబ్బన్ కట్టింగ్ ఖర్చులు కావచ్చు అంతే. ఆ కత్తెర ఖర్చు ఒకటి, ఆ రిబ్బన్ కట్టింగ్ ఖర్చు ఒకటి. ఆ జడ రిబ్బన్లు ఉంటాయిగా, ఆ జడ రిబ్బన్లు తీసుకపోయి 10 రూపాయలకు 20 రూపాయలకు జడ రిబ్బన్లు వస్తాయి. ఆ కత్తెర ఉన్నది కదా, ఆ కత్తెర, ఆ రెండింటిని తీసుకుపోవడం ఒక్కటే ప్రభుత్వానికి ఖర్చు. ఇప్పుడు అంతకు మించి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టింది రూపాయి లేదు ఇలా. కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళి పెట్రోల్ డీజిల్ పోసుకోవడానికి అక్కడికి పోవాలి కదా. ఇక్కడ డీజిల్ పెట్రోల్ పోసుకొని అక్కడికి పోవాలి. గా ఖర్చు ఏమన్నా ఉంటే గా ఖర్చు లెక్కలు రేవంత్ రెడ్డి గారి. నీ ఘనతే లేదు, నీ చెయ్యే లేదు, ఇలా నీ ఆలోచనే లేదు. నేను చేసినాను మళ్ళీ మాట్లాడితే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? మానుకోండి. ఇది మీది కాదు. ఇది పూర్తిగా గత ప్రభుత్వం సాధించిన ఘనత. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి విజన్ వల్ల ఈ చానక కోరాట ప్రాజెక్టు ఇప్పుడు ఇగో ఇట్లా నీళ్లు దునుకుతూ అద్భుతమైన పొలాలను పండించడానికి ఉరకలేస్తున్నది. దీన్ని నిన్న ట్రయల్ రన్ చేసి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కేసీఆర్ గారిని తిడుతున్నారు. ఇగో ఇది ఆయనే చేస్తున్న ఘనత. ఈయన కట్టిన ప్రాజెక్టులకు ఆయన రిబ్బన్ కట్టింగ్లు చేస్తున్నాడు.